హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు మునక్కాయ బేళ్ళ పులుసు అయితే చూపిస్తున్నాను. ఇందుకోసం మునక్కాయలు, టమోటో, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. మనం ఇక్కడ కందిబ్యాళ్ళు అయితే తీసుకుంటున్నాము. ఇందుకోసము ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కప్పు కందిబ్యాళ్ళు అయితే తీసుకున్నాను. ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి హీట్ అయ్యేలోపు మనము మునక్కాయలను అయితే క్లీన్ చేసుకుందాము. మునక్కాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వీటిని వాటర్తో ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయింది కదా, ఈ ఆయిల్లో ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే పసుపు కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న టమోటో కూడా వేసుకోవాలి. వీటన్నిటినీ వేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. మనం ఇల్దాక కందిబ్యాళ్ళు తీసుకున్నాం కదా, వాటిని కూడా ఇలా క్లీన్గా కడుక్కొని ఇప్పుడు ఇవి కొంచెం 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఈ కుక్కర్లోకి ఈ కందిబ్యాళ్ళను అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొంచెం అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవి కూడా కొంచెం ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఇవి కొంచెం 5 మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ కారం, అంటే మీ టేస్ట్కు తగ్గ కారం వేసుకోండి. ఈ కారం ఈ ముక్కలన్నింటికి పట్టుకునేలాగా అయితే మనం నిదానంగా కలుపుకోవాలి. తర్వాత కొంచెము పల్లీల పౌడరు, అంటే ఇది గ్రౌండ్ నట్స్ పౌడర్ అండి. ఇది ఓన్లీ పచ్చి బుడ్డలు. ఈ గ్రౌండ్ నట్స్ వచ్చేసి వేయించలేదు, ఓన్లీ పచ్చివి మాత్రమే. తర్వాత కొంచెము కొబ్బరి పొడి, ధనియాల పొడి, కొంచెం చెక్క లవంగ పౌడర్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలాక మనము ఒక కప్పు బ్యాళ్ళు తీసుకున్నాం కదా, ఒక కప్పు బ్యాళ్ళకి మేమైతే 6 కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాము. మీకు ఇందులో కొంచెం పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు మాకు కొంచెం తక్కువే అనుకుంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి, అది మీ ఇష్టము. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెము కొత్తిమీర కూడా వేసుకొని మనము ప్రెషర్ కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఒక 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే 2 విజిల్స్ అట్లా వస్తే ఈ మునక్కాయలు అనేసి చిద్రాభద్రా అవుతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక 1 విజిల్ తర్వాత అయితే ఇలా ఉంది. ఇందులోకి ఈ బేళ్ళ పులుసుకి రాగి సంగటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి రాగి ముద్ద ఎలా చుడుతుందో మా అమ్మ. ఈ రాగి సంగటి ఇంకా మనము తయారు చేసి పెట్టుకున్న మునక్కాయ బేళ్ళ పులుసు కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.